నమస్తే, నేను మీ సతీష్. విశాఖను పరిపాలనా రాజధాని చేసే వరకు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే కొనసాగించాలి అంటూ రాజ్యసభలో ప్రతిపాదన పెడతాను. ఇది తాజాగా రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ ఫైల్ చేశాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా వాడివేడిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రల్లో భాగం అంటూ కూడా విపక్షాలు ఇప్పటికే విమర్శలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి. మరి వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, దీని వెనకాతల ఏ రకమైనటువంటి కుట్రలు లేదంటే అర్థం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, విశాఖపట్నాన్ని అంటే పరిపాలనా రాజధానిగా చేసే వరకు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే కొనసాగించాలి అంటూ వైవి సుబ్బారెడ్డి ప్రతిపాదన పెడతాను రాజ్యసభలో అంటే ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ఆ రోజున విభజన సమయంలో ఇస్తే ఆ 10 సంవత్సరాలు ఇంకో నెల రోజులతో ముగిసిపోతుంది. ఇలాంటి సమయంలో ఆయన ఈ ప్రతిపాదన పెడతా అన్నాం అనేటువంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళ అసమర్థతని అంటే జగన్మోహన్ రెడ్డి అసమర్థతని వైవి సుబ్బారెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఒక రాజధాని ఉన్నది, అమరావతి రాజధానిగా ఉన్నది. అక్కడ భవనాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. హైకోర్టు బిల్డింగ్ ఉంది, అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉన్నది, మినిస్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి, ఐఏఎస్ల క్వార్టర్స్ ఉన్నాయి, జడ్జీల క్వార్టర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ దగ్గరలోనే ఇంకా చాలా ఇవన్నీ కూడా భవనాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ వదిలేసి విశాఖపట్నం వెళ్తానన్నది ఎవరు? ప్రజలందరూ కట్టకట్టుకొని అడిగారా? నువ్వేమో ఎలక్షన్ల ముందరేమో అమరావతికి నేను కట్టుబడి ఉన్నాను, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పి గెలిచిన తర్వాత నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇప్పుడు విశాఖపట్నం లేదు, కర్నూలు లేదు, అమరావతి లేదు, ఎక్కడా ఏమీ చేయలేదు, ఏమీ చేయలేకపోయావు. నీ అసమర్థతని మొత్తం రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్న ఈ తరుణంలో ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ కావాలి, అట మళ్ళీ అడుగుతాము, కేంద్రాన్ని అడుగుతాము. ఇది ఏంటి అంటే దీన్ని అంటే ఒక సామెత ఉంటుంది, కానీ మరి ఆ సామెత చెప్పి మరీ జగన్మోహన్ రెడ్డిని చిన్నబుచ్చటం కరెక్ట్ కాదని నేను ఆ సామెత చెప్పట్లేదు. ఇది మాత్రం క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం, పూర్తిగా విఫలమైపోయాడు. పరిపాలనలో విఫలం అవటమే కాకుండా కాన్సెప్చువల్గా కూడా విఫలమయ్యాడు. అంటే వ్యూహాత్మక ప్రణాళిక లేకుండా, దీర్ఘకాలికమైన ఆలోచనలు లేకుండా, ఎటువంటి అసలు మొత్తం రాష్ట్రం మొత్తం నిస్తేజంగా మారిపోయిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఆఖరికి లేదు నేను విశాఖపట్నానికి కట్టుబడి ఉన్నాను అన్నగానే ఒక అర్థం ఉండేది. ఇప్పుడు విశాఖపట్నం కూడా గోవిందా. కర్నూలులో అయితే కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పాడు. ఎవడడిగాడు? నువ్వే చెప్పావు. నువ్వే అసెంబ్లీలో నువ్వే చెప్పి 3 రాజధానులు డీసెంట్రలైజేషన్ బిల్లు పెట్టేసి ఆ బిల్లుని విత్డ్రా చేసుకుంది ఎవరు? నువ్వే విత్డ్రా చేసుకున్నావు. సుప్రీంకోర్టులో ఏం చెప్పావు? హైకోర్టుని కర్నూలుకి తరలించే ప్రతిపాదనే మా దగ్గర లేదని చెప్పావు. మేము అసలు ప్రతిపాదన లేదు, మేము తరలించట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పారు. వైజాగ్ ఏమో అసలు ఉత్తరాంధ్ర డెవలప్ కావాలంటే నేను అక్కడికి వెళ్లాల్సిందే అని చెప్పావు. ఇప్పుడేమో అసలు విశాఖపట్నంలో అడుగు కూడా పెట్టలేకపోయాడు. విశాఖపట్నం అసలు వెళ్ళలేకపోయాడు. అక్కడ బంగారం లాంటి ఋషికొండని మొత్తం అసలు గుండు కొట్టి ఇచ్చేశారు మొత్తం. ఋషికొండ అనేది అదేదో మామూలుగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక పెద్ద ప్రచారం చేశారు. ఈ కొండ మీద మిలీనియం టవర్స్ లేదా, ఈ కొండ మీద రామనాయుడు స్టూడియో లేదా, ఈ కొండ మీద అది లేదా, ఆ కొండ మీద ఇది లేదా. ఆ కొండలన్నీ వేరు, ఋషికొండ వేరు. ఋషికొండ ఏంటి అంటే సహజ సిద్ధంగా విశాఖపట్నానికి ఒక రక్షణ కవచం లాంటిది. అటువంటి ఋషికొండని ముట్టుకోకుండా మిగిలిన వాటిని ఎందుకు ముట్టుకున్నారు గత పాలకులు? అంటే ఋషికొండకి ఒక ఇది ఉన్నది, దానికి పర్యావరణ పరంగా దానికి ఒక ఇది ఉంది, స్పెషాలిటీ ఉంది.
అటువంటిది నువ్వు దాన్ని తగలబెట్టేసావు మొత్తం. ఈ విధంగా చేసి దాదాపుగా 530 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాల నుంచి మొక్కలు తెస్తారండి ఎవరన్నా? మన మొక్కలే బతకవు అక్కడ. ఇప్పుడు సముద్రపు గాలికి మొక్కలు బతుకుతాయా? అక్కడ సహజంగా ఉండే పర్యావరణాన్ని కాపాడుకోవాలి మనం. అటువంటిది విదేశాల నుంచి మొక్కలు తీసుకొచ్చి ఆడ పెట్టేసి దానికి అక్కడ పెద్ద హెలిప్యాడ్ ఈ తరహాలో మొత్తం ఋషికొండ మొత్తాన్ని నాశనం చేసేసి ఇప్పుడు అక్కడికైనా వెళ్తున్నావా? అక్కడికి వెళ్ళట్లే. నీకు అది చేతకాలే. అమరావతిలో ఇసుక అక్కడ రోడ్డు మీద పోసిన కంకర, ఆ మొత్తం ఆ తారు, ఆ కింద ఉన్న ఇసుక, గ్రావెల్ మొత్తం తవ్వుకుపోయారు. అసలు మీరు ఎక్కడన్నా, మీరు మన దేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా పేద రాష్ట్రాలు దేశాలు ఉన్నాయి కదా, ఏ పేద దేశంలో అయినా సరే రోడ్డు మీద వేసిన కంకర తవ్వుకొని వెళ్ళింది మీరు ఎక్కడన్నా ఒకసారి చెప్పగలరా? ఆ దరిద్రం ఆంధ్రప్రదేశ్లో తాండవిస్తున్నది. రోడ్డు తవ్వుకొని పోతున్నారు. ఆ పక్కన ఈ కరెంటు పోల్స్ ఉంటాయి కదా, అవి పెడితే అవి లేవు, ఇప్పుడు ఉండవు. అండర్ గ్రౌండ్ భూగర్భ ఇది కేబుల్స్ వేస్తే ఆ కేబుల్స్ ఉండవు. పైన కేబుల్స్ ఉండవు, కింద కేబుల్స్ ఉండవు, తారు ఉండదు, కంకర ఉండదు, ఇసుక ఉండదు. ఇదేమి దౌర్భాగ్యం అండి. రాజధానిలో తవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు లేవు. అసలు ఎవడన్నా ఆలోచిస్తున్నాడా దాని గురించి? అసలు ఆ ఆలోచనే లేదు. రాజధానిలో మొత్తం అసలు బ్రహ్మాండమైన ఆకాశ హార్మ్యాలు ఉంటే అవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో తెలుసా? లేటెస్ట్గా మొత్తం పిచ్చి మొక్కలు మొలిచున్నాయి. దానికి వెళ్ళటానికి రోడ్డే లేకుండా అయిపోయింది. అంత దారుణమైన సిచ్యుయేషన్లకి ఎవరిది అది? ప్రజల సొమ్ము అదంతా కూడా. అక్కడ ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి అంత భవనాలు వేస్తే కంప్లీట్ అయిపోయిన టిట్కో ఇళ్ళకేమో బ్లూ కలర్ అసలు భయంకరమైన రంగు వేసుకొని కూర్చున్నావు కదా, మరి ఈ భవనాలని కంప్లీట్ చేసి నీ రంగు వేసుకోవచ్చుగా. ఇవేమో పాడు పెట్టావు. పాడు పెట్టడమే కాకుండా అక్కడ ఒక రాజధాని అమరావతిలో ఒక 4 జోన్లు పెట్టుకొని చక్కగా ప్లాన్ ప్రకారం ఒక 20 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండాలి, 50 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండాలి, 100 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండాలి అనే ఒక పెద్ద బ్యూటిఫుల్ ప్లాన్ తయారు చేస్తే ఆ ప్లాన్ మొత్తాన్ని నాశనం చేసి R5 జోన్ తీసుకొచ్చావు. నీకు ఎక్కడా కూడా అసలు ఆ ప్లాన్ ఫలించకూడదు అన్న ఉద్దేశంలో అమరావతిని మొత్తం కొళ్ళబెట్టేశావు. నీకు విధ్వంసం చేసేసావు. ఎంత దారుణమైన పరిస్థితులు అమరావతిలో ఉన్నాయి అంటే నీకు అక్కడ ఎడారి అన్నావు, శ్మశానం అన్నావు. రాజధాని రైతులు వల ఏడుస్తుంటే అటు నుంచి కారులో వెళ్తూ ఆనందిస్తున్నావు. ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి ఎంత ఆవేదన అంటే సతీష్ గారు, వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంటు ఇచ్చిన జడ్జి పదవీ విరమణ చేసి హైకోర్టు నుంచి వెళ్ళిపోతూ ఉంటే ప్రజలందరూ, అమరావతి రాజధాని రైతులందరూ కూడా వచ్చి కన్నీటితోటి వీడుకోలు పలికారు. అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో అమరావతి ఉంది. అదే అమరావతి కూడా ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళు చెప్తారు మేము 1,00,000 కోట్లు పెట్టాలి, 2 లక్షల కోట్లు పెట్టాలి, దాన్ని ఎట్లా పెడతాం, ఒకే ఏరియాలో పెడతాం. అసలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్, అంటే మొత్తం దానంతటా అదే నిర్మించుకుంటుంది. అటువంటి మోడల్ 30,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించాలి అంటే ఇండియాలో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం సాధ్యం కాదు. అసలు ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి విషయాన్ని ఉచితంగా ఇచ్చారండి రైతులు, ఫ్రీగా ఇచ్చేశారు. అది దానికి ఒక సపరేట్ పేరు పెట్టి దానికి ఒక సపరేట్ చట్టం తీసుకొచ్చి పక్కడబందీగా చేసి అందులో ఆ ల్యాండ్లో డెవలప్డ్ ల్యాండ్లో వాళ్ళకి షేర్ ఇచ్చి కొత్త మోడల్ ఇది. అసలు దేశంలో దేశ చరిత్రలో ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్ అనేది జరగలేదు. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేసి ఆ మొత్తం అందులో రైతులకి షేర్ ఇచ్చి ఒక అసలు కొత్త విధానం ఇది. ఈ కొత్త విధానం చూసిన వాళ్ళు మీకు చాలా విషయాలు మీకు కూడా తెలుసు.
విదేశాల్లో దీని మీద స్టడీస్ జరిగినాయి. ఉమ్, స్టడీ అసలు ఎట్ట జరిగింది, ఇది ఇంత మిరాకిల్ ఎట్ట జరిగింది అవును. అని చెప్పి సిఆర్డిఏ చట్టాన్ని చాలా లా కాలేజీల్లో మోడల్ చట్టంగా చెప్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చి అంత పక్కడ్బందీగా అమరావతిని తీసుకొస్తే అటువంటి అమరావతిని నాశనం చేసి విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ని కడితే, అదేదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవటానికి అని చెప్పి మిలీనియం టవర్స్ కడితే అది మొత్తం పాడుపెట్టి అదంతా ఖాళీ చేసి గవర్నమెంట్ ఆఫీసులు పెట్టారు అందులో. అంటే సర్వం విధ్వంసం చేసి ఈ రోజున మాకు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఇంకొక 5 ఏళ్ళు కావాలి అని అడగటం అంటే అంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకొకటి లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రాన్ని పూర్తిగా కూడా నాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మళ్ళీ ఆ పార్టీకి చెందినటువంటి నేత వైవి సుబ్బారెడ్డి ఏదైతే హైదరాబాద్ని మళ్ళీ 5 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అనేటువంటి ప్రతిపాదనని తేవటం అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి అసమర్థతను ఉదహరిస్తున్నట్లుగానే కనిపిస్తోంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.